సో, ఈరోజు క్లాస్‌లో మనము జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో రేస్ అరౌండ్ కండిషన్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. సో, ఆల్రెడీ మనము కాంబినేషనల్ అంటే ఏంటి? సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఏంటి? అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో, ఆ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేశాము. అలానే లాచ్ అంటే ఫ్లిప్ ఫ్లాప్‌కి డిఫరెన్స్. ఓకే. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఎస్ఆర్, డి, జేకే అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ దేర్ కన్వర్షన్. సో, ఒక ఫ్లిప్ ఫ్లాప్‌ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్‌గా ఎలా కన్వర్ట్ చేస్తాము. సో, కంపల్సరీగా మీకు ఆ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఫంక్షనల్ టేబుల్ నోటెడ్ అవ్వాలి. అలానే ఎగ్జైటేషన్ టేబుల్ నోటెడ్ అవ్వాలి. ఎగ్జైటేషన్ టేబుల్స్ నుంచే మనం ఒక ఫ్లిప్ ఫ్లాప్‌ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్‌లోకి కన్వర్ట్ చేయగలము. ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనము రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటో చెప్పుకుందాము. ఈ రేస్ అరౌండ్ కండిషన్ అనేది జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో వస్తది. రేస్ అరౌండ్ కండిషన్ అనేది జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో వస్తుంది. ఎలా వస్తుంది జేకే ఫ్లిప్ ఫ్లాప్‌లో అంటే ఫస్ట్ ఫ్రమ్ ద సర్క్యూట్ డయాగ్రమ్ ఆఫ్ ద జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ రేస్ అరౌండ్ కండిషన్ ఈజ్ అకర్స్ ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1. సీ హియర్ నేను ఇక్కడ చూడండి జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రమ్ డ్రా చేస్తున్నాను. జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రమ్. సో, జేకే అంటున్నాం కాబట్టి 2 ఇన్పుట్స్ జే అండ్ కే. జే అండ్ కే. అండ్ ఈ రెండిటిని తీసుకెళ్ళి ఎక్కడికి ఇస్తాము? క్లాక్ ఆర్ ఎనేబుల్ and here we are using NAND SOR latch. Okay, so 2 cross coupled NAND gates and this is QN and this is QN bar. QN bar. సో ఇప్పుడు చూడండి ఈ QN బార్ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ అప్లై చేస్తాము. అలానే ఈ QN నుంచి తీసుకెళ్ళి ఇక్కడ అప్లై చేస్తాము. సో ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ డయాగ్రామ్. So here we observe from the functional table of the JK flip flop, if J is equal to 1, K is equal to 1, what is the state of the flip flop? Toggle state. టాగుల్ అంటే ఏంటి? కాంప్లిమెంట్. సో ప్రీవియస్కి ఇక్కడ 0 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ అజ్యూమింగ్, సో ప్రీవియస్గా స్టోర్ అయి ఉన్న వాల్యూ 0 తీసుకున్నాము. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ? ఇక్కడ చూడండి జే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది? టాగుల్ అవుతుంది. టాగుల్ అంటే ఏంటి? 0 నుంచి 1కి వెళ్తుంది అనమాట టాగుల్ అంటే. సో 0 నుంచి ఇక్కడ 1కి చేంజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి ప్రెజెంట్గా ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ఉన్న వాల్యూ ఏంటి? 1. అండ్ హియర్ ఆల్సో జే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో టగుల్డ్. ఓకే. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్యూఎన్ దగ్గర ఫస్ట్ 0 ఉంది, నెక్స్ట్ 1 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 0 అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 1 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 0 అవుతుంది. ఇలా కంటిన్యూస్గా టాగుల్ అవుతూ ఉంటుంది. ఓకే. మరి దీనివల్ల ప్రాబ్లం ఏంటి? టాగుల్ అవటం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ ద క్లాక్ సిగ్నల్ ఈజ్ టూ లాంగ్ హియర్ ద పీరియడ్ ఆఫ్ ద క్లాక్ సిగ్నల్ ఈజ్ టూ లాంగ్. ఇది క్లాక్. సో ఇప్పుడు చూడండి ఈ క్లాక్ హై లెవెల్ తీసుకుందాం. సో ఇది హై లెవెల్. ఈ హై లెవెల్ని ఎలా కన్సిడర్ చేసుకున్నాము? టూ లాంగ్గా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే. సో in this period I am assuming j is equal to 1 and also k is equal to 1. ఓకే. సో ఈ పీరియడ్లో మనం ఏమని తీసుకున్నాము? j ఏమో 1 అని తీసుకుందాము, k ఏమో 1 అని తీసుకుందాం. ఓకే. సో లెవెల్ కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ ఫ్రమ్ దిస్ లెవెల్ టు దిస్ లెవెల్ ట్రిగ్గరింగ్. ఓకే. అండ్ లెవెల్ ట్రిగ్గరింగ్ ఇక్కడ ఏం చేస్తున్నాము? పీరియడ్ ఆఫ్ ద క్లాక్ అనేది టూ లాంగ్ అని తీసుకున్నాము. అండ్ ప్రీవియస్గా మనకి ఏ వాల్యూ స్టోర్ అయ్యి ఉందో తెలీదు, వీఆర్ అజ్యూమింగ్ యాజ్ 0.
ఇప్పుడు ఈ 0 నుంచి ఏమైంది ఇక్కడ టాగుల్ అయ్యి ఇది 1కి వెళ్తుంది. టాగుల్ అయ్యి 1కి వెళ్తుంది. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ప్రెజెంట్ ఇన్ క్యూఎన్లో ఇప్పుడు ఏముంది 1 ఉంది. 1 ఉంది. ఇప్పుడు చూడండి ఈ 1 ఇక్కడ అప్లై అవుతుంది కదా. ఓకే 3 1s అంటే ఏంటి 0. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 0 1. ఓకే సో ఇక్కడ చూడండి 1, ఇక్కడ చూడండి J1 క్లాక్ అనేది హై ఉంది. క్యూఎన్ ఇక్కడ 1 కాబట్టి క్యూఎన్ బార్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ 0 1. 2 1s కాబట్టి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాల్యూ ఏంటి 0. అంటే ఇక్కడ చూడండి కంటిన్యూస్ గా టాగుల్ అవుతుంది. 1 నుంచి 0కి వచ్చింది, మళ్ళీ 0 అయింది కాబట్టి 1 1 నుంచి 0 0 to 1. సో ఇలా ఏమవుతుంది కంటిన్యూస్ గా టాగుల్ అవుతుంది. at the end of the clock pulse we cannot say the state of the flip flop. అంటే ఇప్పుడు చూడండి ఇది ఎండ్ అయిపోతుంది క్లాక్ ఇక్కడికి. ఇప్పుడు మనం ఫ్లిప్ ఫ్లాప్ ఏ స్టేట్ లో ఉంటుందో చెప్తామా, 0లో ఉంటుందా 1లో ఉంటుందా అనేది మనం చెప్పగలమా, చెప్పలేము. బట్ రిమైనింగ్ ప్రీవియస్ కేసెస్ మీరు చూసినట్లయితే J0 K0 ఇచ్చినప్పుడు నో చేంజ్ అని, J0 K1 ఇచ్చినప్పుడు రీసెట్ అంటే ఆల్వేస్ 0, సెట్ అంటే ఆల్వేస్ 1. టాగుల్ అంటే ఏంటి కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది 0 to 1 1 to 0 0 to 1. సో ఇక్కడ ఈ ఎండ్ దగ్గరకు వచ్చేసరికి we cannot say the state of the flip flop. Okay, and here we may say that the flip flop is unstable. This problem is called race around condition. ఈ ప్రాబ్లం ఏమంటాం మనము రేస్ అరౌండ్ కండిషన్. ఇక్కడ 1 వచ్చింది కదా, మళ్ళీ 1 నుంచి 0కి వెళ్తుంది, మళ్ళీ 0 నుంచి 1 1 to 0 ఇలా కంటిన్యూస్ గా టాగుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనం ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ ని చెప్పలేము, అది 0లో ఉంటుందో చెప్పలేము 1లో ఉంటుందో చెప్పలేము. కాబట్టి దీన్ని ఏమంటాము రేస్ అరౌండ్ కండిషన్ అంటాము. మరి ఈ రేస్ అరౌండ్ కండిషన్ ని మనం అవాయిడ్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రెడ్యూస్ ద పీరియడ్ ఆఫ్ ద క్లాక్. ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ ద క్లాక్ ఈజ్ వెరీ వెరీ స్మాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను క్లాక్ టూ లాంగ్ తీసుకున్నా, బట్ ఇక్కడ నేను ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు పీరియడ్ ఆఫ్ ద క్లాక్ ఈజ్ వెరీ వెరీ స్మాల్. సో దెన్ వీ కెన్ సే what is the state of the flip flop. If J is equal to 1, K is equal to 1, Qn is 0, ఇది ఎక్కడ ఉంటుంది 1 ఉంటుంది. ఎక్కడి వరకు 1 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ క్లాక్ పల్స్ అప్లై అయ్యేంత వరకు అది 1లోనే ఉంటుంది. ఓకే మళ్ళీ ఇక్కడ J1 K1 ఉంది అనుకో, ఇక్కడ ప్రీవియస్ గా 1 ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ టాగుల్ అవుతుంది. సో ఇలా వస్తుంది అనమాట మనకు అవుట్పుట్ అనేది. ఓకే సో మనము ఈ రేస్ అరౌండ్ కండిషన్ ని ఎలిమినేట్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రెడ్యూస్ ద పీరియడ్ ఆఫ్ ద క్లాక్. ఓకే అంటే దీని యొక్క విడ్త్ ఎలా తీసుకోవాలి, క్లాక్ పల్స్ యొక్క విడ్త్ వెరీ వెరీ స్మాల్. సో దెన్ ఓన్లీ వీ కెన్ అవాయిడ్ ద రేస్ అరౌండ్ కండిషన్. సో ఇక్కడ చూడండి ఇది రేస్ అరౌండ్ కండిషన్ అంటే సో రేస్ అరౌండ్ కండిషన్ ఎలా వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము ఆల్రెడీ. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్లో J1 K1 తీసుకున్నాము. అండ్ ఇఫ్ ద క్లాక్ పల్స్ విత్ ఈస్ టూ హై అంటే ఏంటి క్లాక్ పీరియడ్ అనేది మనము ఎక్కువగా తీసుకున్నాము, కండిషన్లో J1 K1 ఉంది. సో ఇనీషియల్గా 0 తీసుకున్నాం, 0 నుంచి 1కి మళ్ళీ 1 నుంచి 0కి ఇలా కంటిన్యూస్గా టాగుల్ అవుతూ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాక్ పల్స్ వీ కెనాట్ సే ద స్టేట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి 0లో ఉంటుందో 1లో ఉంటుందో చెప్పలేము. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి, క్లాక్ అనేది ఓన్లీ ఒక షార్ట్ డ్యూరేషన్ మాత్రమే హైలో ఉండాలి. అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రెడ్యూస్ ద పల్స్ విడ్త్. సో దాని నుంచి మనం ఏం చేయొచ్చు, రేస్ అరౌండ్ కండిషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో మరి ఇక్కడ చూడండి క్లాక్ పల్స్ విడ్త్ చాలా తక్కువగా చేస్తున్నాము అంటే టైం తక్కువ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. మరి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని జనరల్గా మనం ఏం చేయాలి, జనరేట్ చేయాలి అంటే సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ తీసుకోవాలి. ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఓన్లీ ఎడ్జెస్ ఆఫ్ ద క్లాక్ అని చెప్పాం కదా. సో 0 to 1 ట్రాన్సిషన్స్ కానీ లేదు అంటే 1 to 0 ట్రాన్సిషన్స్ కానీ. ఇప్పుడు ఎడ్జెస్ అంటే ఇక్కడ ఏమన్నా డ్యూరేషన్ ఉంటుందా, ఉండదు, ఓన్లీ ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలోనే ఇన్పుట్స్ అనేవి క్లాక్ తో సింక్రోనైజ్ అయ్యి మనకు అవుట్పుట్ ని జనరేట్ చేస్తాయి. అదే క్లాక్ లెవెల్ తీసుకున్నామంటే లెవెల్ అనేది కొంత డ్యూరేషన్ ఉంటుంది. సో ఈ డ్యూరేషన్ ఉండటం వల్లే మనకి ఇలా ఏమవుతుంది, కంటిన్యూస్ గా టాగుల్ అవుతూ అన్స్టేబుల్ స్టేట్ కి వెళ్తుంది అనమాట. ఓకే అండ్ అనదర్ వన్ వచ్చేసరికి జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసి కూడా మనము ఈ రేస్ అరౌండ్ కండిషన్ ని అవాయిడ్ చేయొచ్చు.
ఇంకొక మెథడ్. ఇక్కడ ఏంటి మనము షార్ట్ డ్యూరేషన్ తీసుకోవాలి, లేదు అంటే ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ పల్స్ తీసుకోవాలి. సో ఓకే. సో ఇక్కడ చూడండి మనము ఇంకొక మెథడ్ ఏమి యూజ్ చేస్తాము అంటే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాము టు అవాయిడ్ ద రేస్ అరౌండ్ కండిషన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి టూ స్టేజ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి. సో 2 స్టేజ్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ వస్తుంది కదా, సేమ్ అవుట్పుట్ని నెక్స్ట్ స్టేజ్ కాపీ చేస్తుంది. అంటే ఫస్ట్ స్టేజ్నేమో మాస్టర్ అంటాము, నెక్స్ట్ స్టేజ్నేమో స్లేవ్ అంటాము. సో స్లేవ్ కాపీస్ ద అవుట్పుట్ ఆఫ్ ద మాస్టర్. దట్ ఈస్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో అది కూడా చెప్పుకుందాము, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది. సో దిస్ ఈస్ ద రేస్ అరౌండ్ కండిషన్ ఇన్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. సో రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటి, క్లాక్ పీరియడ్ అనేది కనుక 2 హై ఉందనుకోండి, ఏమవుతుంది మనకి అవుట్పుట్ అనేది కంటిన్యూస్గా టాగుల్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాక్ పల్స్ వీ కెనాట్ సే ద స్టేట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్. అంటే అది 0నా 1నా మనం చెప్పలేము, అన్స్టేబుల్గా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి, క్లాక్ డ్యూరేషన్ అనేది వెరీ వెరీ షార్ట్ తీసుకోవాలి. అదర్వైజ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ క్లాక్ యూస్ చేస్తే ఇది రేస్ అరౌండ్ కండిషన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ అనదర్ వన్ వచ్చేసరికి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో మెథడ్స్ యూజ్ చేసినా మనకి రేస్ అరౌండ్ కండిషన్ అనేది ఉండదన్నమాట. స్టేట్ అనేది ఏమవుతుంది, స్టేబుల్గా ఉంటుంది, క్లాక్ పల్స్ డ్యూరేషన్ కనుక తక్కువగా ఉంటే. ఓకే. సో నెక్స్ట్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇంతకుముందు మనము రేస్ అరౌండ్ కండిషన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో రేస్ అరౌండ్ కండిషన్ అనేది జేకే ఫ్లిప్ ఫ్లాప్లో వస్తుంది. సో అది కూడా ఎందుకు వస్తుంది, ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద క్లాక్ పల్స్ ఈజ్ టూ లాంగ్, అప్పుడు మనకి రేస్ అరౌండ్ కండిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాక్ పల్స్ వీ కెనాట్ సే ద స్టేట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్. అంటే అది 0నా 1నా అనేది చెప్పలేము, అది రేస్ అరౌండ్ కండిషన్. దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మనము పల్స్ ఏదైతే ఇస్తున్నామో, క్లాక్ పల్స్ డ్యూరేషన్ ఎంతైతే ఉంటుందో దాన్ని షార్ట్ ఇంటర్వెల్ కనుక తీసుకుంటే ఆ రేస్ అరౌండ్ కండిషన్ని మనము అవాయిడ్ చేయొచ్చు. లేదు అంటే ఎడ్జ్ ట్రిగ్గర్డ్ క్లాక్ పల్స్ యూజ్ చేసినా మీకు ఆ రేస్ అరౌండ్ కండిషన్ అనేది అవాయిడ్ అవుతుంది. అలా కాకుండా మీరు పల్స్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు సో పల్స్ ట్రిగ్గర్డ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కనుక కన్సిడర్ చేసుకుంటే రేస్ అరౌండ్ కండిషన్ అనేది అవాయిడ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఫ్లిప్ ఫ్లాప్స్ విత్ అసింక్రోనస్ ఇన్పుట్స్. సో మనకు ఒక టాపిక్ ఉంది సిలబస్లో, ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పుకున్నాము. సో ఏంటి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ విత్ అసింక్రోనస్ ఇన్పుట్స్. అసింక్రోనస్ ఇన్పుట్స్ అంటే మనకి 2 అసింక్రోనస్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ 2 అసింక్రోనస్ ఇన్పుట్స్ని ఏమంటాం మనము, సో ఇక్కడ చూడండి. సో చూడండి 2 అసింక్రోనస్ ఇన్పుట్స్, ఈ రెండింటిని మనము అసింక్రోనస్ ఇన్పుట్స్ అంటాము. ఒకటి ఏంటి అంటే దీన్ని ప్రీసెట్ బార్ అంటాం, ప్రీసెట్ బార్ అండ్ క్లియర్ బార్. సిఎల్ఆర్ అంటే క్లియర్ అని అర్థం, పిఆర్ఈ అంటే ప్రీసెట్ బార్ అని అర్థం. ఈ రెండు ఏంటి, అసింక్రోనస్ ఇన్పుట్స్. సో ఇది ఏ ఫ్లిప్ ఫ్లాప్ కైనా ఉండొచ్చు. దీస్ అసింక్రోనస్ ఇన్పుట్స్ మేక్స్ ద సర్క్యూట్ ఇండిపెండెంట్ ఆఫ్ ద క్లాక్డ్ ఆపరేషన్. జనరల్గా ఫ్లిప్ ఫ్లాప్స్ ఎలా వర్క్ అవుతాయి, మనం ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి క్లాక్తో సింక్రోనైజ్ అయినప్పుడు మనకి అవుట్పుట్ని జనరేట్ చేస్తాయి, రైట్. అంటే క్లాక్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో వీటిని యూజ్ చేయటం వల్ల సర్క్యూట్లో ఏమవుతుంది అంటే దీస్ 2 అసింక్రోనస్ ఇన్పుట్స్ ప్రీసెట్ బార్ అండ్ క్లియర్ బార్ మేక్స్ ద సర్క్యూట్ ఇండిపెండెంట్ ఆఫ్ క్లాక్డ్ ఆపరేషన్. See here ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అసింక్రోనస్ ఇన్పుట్స్తో చూద్దాం. ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్ సింబల్, ఇన్పుట్స్ ఏంటి క్యూఎన్ బార్. ఇక్కడ పైన బార్ రిప్రజెంటేషన్ ఉంది అంటే వీటిని యాక్టివ్ లో ఇన్పుట్స్ అంటాం. యాక్టివ్ లో ఇన్పుట్స్ అంటే కంపల్సరిగా మనకి బబుల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. సో వాటిని రిప్రజెంట్ చేయడానికి బబుల్ రిప్రజెంటేషన్, ఇక్కడ బబుల్ ఉంది కాబట్టి సో వీ కెన్ రైట్ దిస్ ఈజ్ ప్రీసెట్ బార్ అండ్ దిస్ ఈజ్ క్లియర్ బార్.
ఇవి ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అంటే లో ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి, ప్రీసెట్ బార్ అండ్ క్లియర్ బార్. అండ్ జేకే అనేవి ఇన్పుట్స్ అండ్ వీటితో పాటు క్లాక్ సిగ్నల్ కూడా ఉండాలి కదా. సో పాజిటివ్ ఎడ్జ్ కానీ నెగిటివ్ ఎడ్జ్ కానీ అవ్వచ్చు కదా. సో ఇది క్లాక్ రిప్రజెంటేషన్. Okay, so this is JK flip-flop, and this JK flip-flop is operation with asynchronous inputs. Ain't asynchronous inputs preset bar, clear bar, PRE and representation ఉంటుంది అండ్ క్లియర్ బార్ ఉంది కాబట్టి బబుల్ ఉండాలి కంపల్సరీగా. సో మరి దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ఆపరేషన్ ఎలా యూజ్ చేయొచ్చు? సో ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద JK flip-flop circuit diagram. JK flip-flop circuit diagram. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, నాండ్ గేట్స్ తోటి డ్రా చేసాము జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ జే అనే ఇన్పుట్ ఉంటుంది, అలానే కే అనే ఇన్పుట్ ఉంటుంది. సో ఇది కే అండ్ నెక్స్ట్ క్లాక్ అనేది కంపల్సరీ కదా. సో ఇది క్లాక్ ఇస్తున్నాం ఇక్కడ, క్లాక్. అండ్ హియర్ వీఆర్ యూజింగ్ 2 cross coupled NAND gates, 2 cross coupled NAND gates. సో ఇవి 2 cross coupled NAND gates. సో ఏంటివి, క్యూఎన్ బార్, క్యూఎన్ బార్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్యూఎన్ బార్ అంటున్నాం కదా. సో దిస్ క్యూఎన్ బార్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ NAND గేట్ అండ్ దిస్ క్యూఎన్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ NAND గేట్. సో ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇప్పుడు ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ని మనం దేంతో ఆపరేట్ చేస్తున్నాము, విత్ అసింక్రోనస్ ఇన్పుట్స్. వాట్ ఆర్ దోస్ అసింక్రోనస్ ఇన్పుట్స్? ప్రీసెట్ బార్ అండ్ క్లియర్ బార్. సో అవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదేంటి, ప్రీసెట్ బార్, దీన్ని ఏమంటాం మనము, ప్రీసెట్ బార్. అండ్ దిస్ వన్ ఈజ్ క్లియర్ బార్, దిస్ వన్ ఈజ్ క్లియర్ బార్. సో ఒక టేబుల్ వేద్దాము. సో ఇది ఎలా సర్క్యూట్ని ఇండిపెండెంట్ ఆఫ్ క్లాక్డ్ ఆపరేషన్ చేస్తుంది అని. సో జస్ట్ మనము అసింక్రోనస్ ఇన్పుట్స్ తీసుకునే దాని మీద డిపెండ్ అయ్యి సర్క్యూట్ ఆపరేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రీసెట్ బార్, క్లియర్ బార్. ఓకే, అండ్ ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాం. అవుట్పుట్ ఎక్కడ వస్తుంది మనకి, క్యూఎన్ కదా. సో యూ హ్యావ్ టు అజ్యూమ్ దిస్ ఈస్ QN+1 యాజ్ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్. For example, I am considering preset bar is 0, clear bar is 1. See here, preset bar is 0, clear bar is 1. What is the NAND operation? If any one of the input is 0, what is the output? 1. ఇక్కడ మనకి ఏవైనా అనవసరం, జే వాల్యూ ఏంటి, కే వాల్యూ ఏంటి, క్లాక్ ఏంటి, ఇవన్నీ సంబంధం ఉందా మనకి? లేదు. ఇక్కడ కనుక ప్రీసెట్ బార్ కనుక 0 ఉంటే వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 1. What is the output here? 1. Ante in this condition, what is the output here? 1. For example, clear bar 1, preset bar 0 undi. Clear bar emo 1 undi and preset bar emo 0. Preset bar emo 1 undi, clear bar emo 0 undi. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అవుట్పుట్ రావాలి అంటే కంపల్సరీగా ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ అన్నీ తెలియాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1. ఇవన్నీ ఇక్కడ అప్లై అవుతుంది కదా, ఎస్ 1 అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0. ఇక్కడ చూడండి 2 1s వచ్చినాయి కాబట్టి వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? 0. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీసెట్ బార్, క్లియర్ బార్ రెండు 1 ఉన్నాయి అంటే ఇది కూడా 1 ఉంది, ఇది కూడా 1 ఉంది. అంటే ప్రీసెట్ బార్ 1, క్లియర్ బార్ 1 ఉంది. 1 ఉన్నప్పుడు కంపల్సరీ అదర్ ఇన్పుట్స్ తెలియాల్సిందే కదా. కాబట్టి దిస్ డిపెండ్స్ ఆన్ క్లాక్డ్ ఆపరేషన్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? క్లాక్డ్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం అప్లై చేసే ఇన్పుట్స్ అలానే ప్రొడ్యూస్ అయ్యే క్లాక్ సిగ్నల్ దాని మీద డిపెండ్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. అంటే ప్రీసెట్ బార్ 1, క్లియర్ బార్ 1 కనుక అయితే ఇట్ వర్క్స్ యాజ్ ఏ నార్మల్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, నార్మల్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. అలా కాకుండా ప్రీసెట్ బార్ 0, క్లియర్ బార్ 0 తీసుకున్నాం. 0 తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇఫ్ 1 ప్రీసెట్ బార్ is 0, this one is 1, clear bar is 0, this one is 1. So actually this condition is not used. ఈ కండిషన్ని మనం యూజ్ చేయం. ఎందుకు యూజ్ చేయము? మనకు అవసరం లేదు.
అవునా? ఇప్పుడు చూడండి ఈ ఇన్‌పుట్స్ దేనికి యూజ్ అవుతాయి అని చెప్పాను. ఈ అసింక్రోనస్ ఇన్‌పుట్స్ మేక్స్ ద సర్క్యూట్ ఇండిపెండెంట్ ఆఫ్ క్లాక్డ్ ఆపరేషన్. అంటే ఈ సర్క్యూట్‌ని మనం ఓన్‌గా ఆపరేట్ చేయాలనుకుంటున్నాము. ఇన్‌పుట్స్ క్లాక్ సిగ్నల్ మీద కాదు. సో, నాకు పర్టిక్యులర్ టైమ్‌లో 0 రావాలి. పర్టిక్యులర్ టైమ్‌లో 1 రావాలి. సో, ఇక్కడ క్లాక్డ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి. సో, ఆ కండిషన్‌లో ఈ అసింక్రోనస్ ఇన్‌పుట్స్ అనేవి యూజ్ అవుతాయి. So these asynchronous inputs make the circuit independent of clocked operation. ఏంటి asynchronous inputs? Preset bar and clear bar. Preset bar and clear bar. అంతే కదా? సో, ప్రీసెట్ బార్ గనక 0 అయితే అవుట్‌పుట్ 1 అవుతుంది. క్లియర్ బార్ గనక 0 అయితే అవుట్‌పుట్ 0 అవుతుంది. అలా కాకుండా 2 గనక 1 అయితే సో, నార్మల్ క్లాక్డ్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఈ 2 0 ఇవ్వమనమాట. ప్రీసెట్ బార్ 0, క్లియర్ బార్ 0 అనేవి అసలు ఇవ్వము. సో, దీస్ ఆర్ ద అసింక్రోనస్ ఇన్‌పుట్స్ మేక్ ద సర్క్యూట్ ఇండిపెండెంట్ ఆఫ్ క్లాక్డ్ ఆపరేషన్. ఇండిపెండెంట్ ఆఫ్ క్లాక్డ్ ఆపరేషన్. ఓకే. And next master slave JK flip flop. Master slave JK flip flop. సో ఇక్కడ చూడండి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ చెప్పుకున్నాము. సో ఇంతకుముందే కదా మనము ఫ్లిప్ ఫ్లాప్ విత్ అసింక్రోనస్ ఇన్పుట్ చెప్పుకున్నాం. అసింక్రోనస్ ఇన్పుట్ అంటే ఏంటి? ప్రీసెట్ బార్ అండ్ క్లియర్ బార్. సో ఇక్కడ చూడండి మనకి సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి అసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి డిఫరెన్స్ ఉంది. సో సింక్రోనస్ అంటే ఏంటి? మనం అప్లై చేసిన ఇన్పుట్స్ అనేవి క్లాక్తో సింక్రోనైజ్ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే. ఇన్ ఫ్లిప్ ఫ్లాప్ వీ హ్యావ్ ఏ మెమరీ ఎట్ ద అవుట్పుట్ అండ్ అవుట్పుట్ మళ్ళీ ఇన్పుట్గా అప్లై అవుతుంది. అండ్ అసింక్రోనస్ ఫ్లిప్ ఫ్లాప్కి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ లాచెస్. ఇన్ లాచెస్ వీ కెనాట్ సే ద అవుట్పుట్ జనరేట్ అంటే ఏంటి? ఈవెంట్స్ ఏ టైంలో జనరేట్ అవుతున్నాయి అనేది మనం చెప్పలేము. సో లాచెస్ని ఏమంటాము అంటే అన్క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటాము. ఏమంటాము? అన్క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటాము. Okay, and synchronous circuits, the change in input signals can affect memory elements upon the activation of clock signal. అంటే ఏంటి? మనం ఇన్పుట్స్ చేంజ్ చేస్తున్నాము. ఇన్పుట్ చేంజ్ చేయటం వల్ల ఏమవుతుంది? అవుట్పుట్ చేంజ్ అవుతుంది. అవునా? సో ఇన్పుట్ చేంజ్ అయినప్పుడల్లా ఆ చేంజ్ అయిన ఇన్పుట్స్ క్లాక్తో సింక్రోనైజ్ అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ అసింక్రోనస్ సర్క్యూట్స్ ఇక్కడ చూడండి మనకి ఎలాంటి క్లాక్ సిగ్నల్ అనేది లేదు. Okay, so change in input signals can affect memory elements at any instant of time. ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో అయినా ఇక్కడ అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వచ్చు. అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం ఇన్పుట్ని చేంజ్ చేసాము. ఇన్పుట్ చేంజ్ చేసినప్పుడల్లా ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో అయినా అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. బట్ సింక్రోనస్లోకి వచ్చేసరికి మనం ఇన్పుట్స్ చేంజ్ చేసాము. ఇన్పుట్స్ చేంజ్ చేసినా ఆ చేంజ్ అయిన ఇన్పుట్స్ అనేవి క్లాక్తో సింక్రోనైజ్ అయినప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ని ఈజీగా డిజైన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు డిజైన్ asynchronous sequential circuits. ఓకే. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ విత్ అసింక్రోనస్ ఇన్పుట్స్ చెప్పుకున్నాం కదా, ప్రీసెట్ బార్ అండ్ క్లియర్ బార్. సో ఇది మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్కి ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ప్రీసెట్ బార్ కనుక 0 అయితే అవుట్పుట్ అనేది 1, క్లియర్ బార్ కనుక 0 అనేది అయితే అవుట్పుట్ అనేది 0. ఓకే, క్లియర్ బార్ 0 అయితే అవుట్పుట్ 0, ప్రీసెట్ బార్ 0 అయితే అవుట్పుట్ 1. ఈ రెండు కనుక 1 అయినాయి అనుకోండి, సో క్లాక్డ్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండు కనుక 0 అయితే నాట్ యూజ్డ్ కండిషన్. ఓకే. And next master slave JK flip flop. Master slave JK flip flop.
సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే 2 సెక్షన్స్ ఉంటాయి. ఓకే. సో అంటే మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ ఎప్పుడు యూజ్ చేస్తాము, మనం పల్సే యూజ్ చేయాలనుకుంటున్నాము క్లాక్ అనేది. బట్ మనకి అవుట్పుట్ అనేది టాగుల్ అవ్వకూడదు. ఓకే. అంటే ఏంటి, మనకి పల్స్ ఎండ్ అయ్యేటప్పటికి స్టేబుల్గా ఉండాలి అవుట్పుట్ అనేది. సో అక్కడ మనము మాస్టర్ స్లేవ్ పల్స్ ట్రిగ్గర్డ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎలా ఉంటుంది సర్క్యూట్ డయాగ్రామ్. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ మీరు ప్రీసెట్ బారు క్లియర్ బార్ తీసేసేయండి. సో ఇవి ఏంటి అంటే జనరల్గా మనకి ఎక్కడైతే యూజ్ అవుతాయో అక్కడ మాత్రమే యూజ్ చేసుకుంటాము. దీన్ని మీరు రాయాల్సిన అవసరం లేదు, ఈ ప్రీసెట్ బారు క్లియర్ బార్ అనేది. అండ్ దిస్ ఈజ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే. సో ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాము. నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దీన్ని స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాము. ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఈ జేకి ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యింది, క్యూఎన్ బార్ నుంచి కనెక్ట్ అయ్యింది. మనం జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి, ఇదేమో క్యూఎన్, ఇదేమో క్యూఎన్ బార్. ఈ క్యూఎన్ బార్ ఇక్కడ కనెక్ట్ అయ్యింది అండ్ ఈ క్యూఎన్ ఇక్కడ కనెక్ట్ అయ్యింది. అండ్ క్లాక్ అనేది వస్తుంది కదా, ఇక్కడ ఇన్వర్టెడ్ క్లాక్ని అప్లై చేస్తున్నాం, ఇన్వర్టెడ్ క్లాక్ని అప్లై చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో ఎలా వస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఏం చెప్పాను, మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ స్టేజ్ ఏమని చెప్పాము, స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. సో సర్క్యూట్ ఆపరేషన్ ఎలా ఉంటుంది. సో ఇలా తీసుకున్నాం మనం క్లాక్. ఓకే. సో మనం సర్క్యూట్ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టేజ్లోనేమో నార్మల్ క్లాక్ ఉంది. నార్మల్ క్లాక్ అంటే పాజిటివ్ ఎడ్జ్ కన్సిడర్ చేసుకున్నాం. ఓకే. సార్ క్లియర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఈ పాజిటివ్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అంటే 0 to 1 ట్రాన్సిషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మాస్టర్ యాక్టివేట్ అవుతుంది. రైట్. అండ్ నెక్స్ట్ మనం ఇన్వర్టెడ్ అప్లై చేసాం కదా, ఇన్వర్టెడ్ అంటే ఏంటి, 1 to 0 ట్రాన్సిషన్స్. ఇన్వర్టెడ్ అంటే 1 to 0 ట్రాన్సిషన్. ఈ 1 to 0 ట్రాన్సిషన్స్ దగ్గర స్లేవ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ మాస్టర్ అవుట్పుట్ వస్తుంది, ఆ మాస్టర్ అవుట్పుట్ నెక్స్ట్ మళ్ళీ స్లేవ్కి అప్లై అవుతుంది, నెక్స్ట్ స్లేవ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఎస్ఆర్ అని కాదు, జస్ట్ మనము జేకే అని కన్సిడర్ చేసుకున్నాం, జేకే. సో మాస్టర్ అవుట్పుట్ స్లేవ్ అవుట్పుట్ చూద్దాము. సో ఫస్ట్ జేకే ఇన్పుట్స్ ఇచ్చాము, ఇది ఫస్ట్ మాస్టర్ దగ్గర, మాస్టర్ దగ్గర. సో ఒకసారి మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు జే వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. కే వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. జే 0 ఉంది, కే 1 ఉంది. అండ్ ప్రీవియస్గా స్టోర్ అయి ఉన్న వాల్యూ 1 అని తీసుకున్నాం, ప్రీవియస్గా స్టోర్ అయి ఉన్న వాల్యూ 1 అని తీసుకున్నాం. సో గుర్తుంచుకోండి, జే 0, కే 1, క్యూఎన్ 1. జే 0, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జే అనేది 0 తీసుకున్నాము, కే అనేది 1 తీసుకున్నాం. సో ఇది ఏ స్టేట్, అండ్ ఇక్కడున్న మాస్టర్ అవుట్పుట్ ఏముంది, అక్కడ 1 ఉంది. మాస్టర్ అవుట్పుట్ ఏముంది, 1 ఉంది. ఇఫ్ జే ఈజ్ 0, కే ఈజ్ 1, జే ఈజ్ 0, కే ఈజ్ 1, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద జేకే ఫ్లిప్ ఫ్లాప్ హియర్, వాట్ వీ హ్యావ్, రీసెట్ స్టేట్. సో మీరు చూడాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్లీ ఇది ఏ స్టేట్లో ఉంటుంది. ఇఫ్ జే ఈజ్ 0, కే ఈజ్ 1, వాట్ ఈస్ ద స్టేట్ ఏంటి, మాస్టర్ అవుట్పుట్ ఏంటి, 0. వాట్ ఈస్ ద మాస్టర్ అవుట్పుట్ హియర్, 0. సో 1 నుంచి ఎక్కడికి వెళ్తుంది, మనకి 0కి వెళ్తుంది. 1 నుంచి ఎక్కడికి వెళ్తుంది, 0కి. సో ఇక్కడ చూడండి, ఓన్లీ మాస్టర్ మాత్రమే రాస్తున్నాం మనము. జే ఈజ్ 0, కే ఈజ్ 1 అయినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా 1 ఉంది, అది కాస్త ఎక్కడికి వెళ్తుంది, 0కి వెళ్తుంది. సో 0లోనే ఉంటుంది ఎప్పటి వరకు, మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్ ఎడ్జ్ వచ్చే వరకు. నెక్స్ట్ పాజిటివ్ ఎడ్జ్ అంటే ఇదే కదా. ఓకే. సో పాజిటివ్ ఎడ్జ్ అంటే 0 to 1 ట్రాన్సిషన్స్, ఓన్లీ 0 to 1 ట్రాన్సిషన్స్ వచ్చినప్పుడు మాత్రమే మాస్టర్ యాక్టివేట్ అవుతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ 0 to 1 ట్రాన్సిషన్ వరకు అది 0లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ వచ్చిన అవుట్పుట్ అనేది దేనికి అప్లై అవుతుంది, స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్కి అప్లై అవుతుంది కదా, అవునా. అంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఏంటి మనకి, 0.
వచ్చిన అవుట్పుట్ ఏంటి 0. ఆ 0 అనేది స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్కి అప్లై అవుతుంది. స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ ఉంది, ఆ వచ్చిన 0 అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 0 కాబట్టి ఇదేమవుతుంది 1 అవుతుంది. If any one of the input is 0, what is the output here? 1. What is the output here? 1. ఇప్పుడు గనక క్లాక్ నెగిటివ్ ఎడ్జ్ అరైవ్ అయితే, నెగిటివ్ ఎడ్జ్ అంటే ఏంటి 1, ఇది 2 1s కాబట్టి ఇది 0 అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, దిస్ వన్ ఈజ్ 1. ఈ 1 ఇక్కడ అప్లై అవుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్ ఆఫ్ అవుట్పుట్ హియర్? 0. వాట్ ఈస్ ద స్లేవ్ అవుట్పుట్? 0. ఇక్కడ చూడండి మాస్టర్ అవుట్పుట్ 0 వచ్చింది. ఆ సేమ్ అవుట్పుట్ని ఇక్కడ స్లేవ్ అనేది కాపీ చేస్తుంది కదా, ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే వస్తుంది. బట్ ఎక్కడ? నెగిటివ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్. నెగిటివ్ ఎడ్జ్ అంటే ఏంటి? మనకి ఏ ట్రాన్సిషన్స్? 1 to 0 ట్రాన్సిషన్. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 to 0కి వెళ్ళిన దగ్గర మనకి స్లేవ్ అవుట్పుట్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. స్లేవ్ అవుట్పుట్ ఏమవుతుంది మనకి? 0 అవుతుంది. సో కింద స్లేవ్ అవుట్పుట్ ఉంటుంది చూడండి. సో స్లేవ్ అవుట్పుట్. సో ఇక్కడ మనకి మాస్టర్ అవుట్పుట్ వచ్చింది, బట్ ఇక్కడ మనకి నెగిటివ్ ఎడ్జ్ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ ఎడ్జ్ దగ్గర ఏమవుతుంది? ఇది కాపీ చేస్తుంది, 0కి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ నెగిటివ్ ఎడ్జ్ వరకు 0లోనే ఉంటుంది. ఓకే, సో అలా మనకి మాస్టర్ అవుట్పుట్ని స్లేవ్ ఏం చేస్తుంది? కాపీ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ క్లాక్ వచ్చేసరికి మనము మాస్టర్కి ఏమో నార్మల్ క్లాక్ తీసుకున్నాము, అండ్ స్లేవ్కి వచ్చేసరికి ఇన్వర్టెడ్ క్లాక్ తీసుకున్నాము. ఓకే, ఆల్వేస్ స్లేవ్ కాపీస్ ద అవుట్పుట్ ఆఫ్ మాస్టర్. స్లేవ్ అనేది మాస్టర్ యొక్క అవుట్పుట్ని కాపీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదేమో స్లేవ్ అవుట్పుట్ ఇలా వస్తుంది, ఇదేమో మాస్టర్ అవుట్పుట్. సో ఇది మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. 2 స్టేజెస్ ఉంటాయి. ఓకే, ఒకటి నార్మల్ క్లాక్, ఇంకొకటి ఇన్వర్టెడ్ క్లాక్. నార్మల్ క్లాక్ అంటే 0 to 1 ట్రాన్సిషన్స్, ఇన్వర్టెడ్ క్లాక్ అంటే 1 to 0 ట్రాన్సిషన్స్. ఈచ్ స్టేజ్లో దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం డ్రా చేసాము వేవ్ ఫార్మ్స్. సో మనకి రేస్ అరౌండ్ కండిషన్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, అలానే మాస్టర్ సేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి విత్ వేవ్ ఫార్మ్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫ్లిప్ ఫ్లాప్స్ విత్ అసింక్రోనస్ ఇన్పుట్స్. అసింక్రోనస్ ఇన్పుట్స్ అంటే ఏంటి? ప్రీసెట్ టు క్లియర్ బార్ అనమాట. సో ఇవన్నీ కొంచెం చిన్న టాపిక్స్, థియరీ ఓరియంటెడ్. సో ఒకసారి చూడండి, ప్రాక్టీస్ అవుతుంది. సో ఇక్కడ వరకు మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ కంప్లీట్ అయిపోయింది. లాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్స్, ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎగ్జైటేషన్ టేబుల్స్, అండ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్లో వచ్చే రేస్ అరౌండ్ కండిషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, అలానే ఫ్లిప్ ఫ్లాప్స్ విత్ అసింక్రోనస్ ఇన్పుట్స్, అలానే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ కంప్లీట్ అయింది. ఇవి బేసిక్స్. వీటి నుంచి నెక్స్ట్ మనం రిజిస్టర్స్కి వెళ్తాము. ఓకే, ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేసే మనము రిజిస్టర్స్ ఇంప్లిమెంట్ చేస్తాము. రిజిస్టర్స్లో నార్మల్ స్టోరేజ్ పర్పస్కి యూజ్ చేసేవి ఉంటాయి, షిఫ్టింగ్ ఆపరేషన్కి యూజ్ చేసేవి ఉంటాయి. సో అది కంప్లీట్గా థియరీ పార్ట్. నెక్స్ట్ క్లాస్లో మనం రిజిస్టర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా?